మహాసేన అనేది మేము వచ్చింది పాస్టర్ ప్రొటెక్షన్ కోసం. మేము అంబేద్కర్ ఐడియాలజీతోనూ దళితుల కోసం రాలే. మేము రావటం పాస్టర్ మీద, స్వామి గారి మీద దాడి జరిగింది. ఒక పాస్టర్ అంటే మేము రెస్పెక్ట్ ప్రీస్ట్ కదా, మాకు రెస్పెక్ట్ చేస్తాం. అలాంటి వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి వస్తుంది. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలని వచ్చింది మహాసేన అనేది. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఒక వింత మనిషి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వింత అంటే అపియరెన్స్ బట్టి కాదు, క్యారెక్టర్ బట్టి. నేను చెప్పే లక్షణాలు వింటే అతను ఎవరో మీకే పూర్తిగా అర్థమవుతుంది. ఒకప్పుడు నేను దళితుల గొంతుకను, అన్నగారిన వర్గాలకి నా ప్రాణాలను ఇస్తానని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేవాడు ఇతను. నేను ఒక పెద్ద సేనను నడిపిస్తానని చెప్పుకుంటూ మన వర్గం మీద చిన్న మాట పడినా కూడా నేను సహించనని ఆవేశంతో రగిలిపోయేవాడు ఒకప్పుడు. ఇప్పుడు కాదు. నాడు ఎవరి మీద అయితే పోరాటం చేస్తానని హామీ ఇచ్చాడో నేడు వారి దగ్గరికే వెళ్ళి మోకరిల్లాడు. ఇతనంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం కూడా. కానీ రోజు రోజుకి ఇతను చేస్తున్న పనుల వల్ల, ఇతను చేస్తున్న వీడియోల వల్ల అతనికి ఉన్న గౌరవాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నాడు. అతను ఎవరో కాదు, మహాసేన రాజేష్ అన్న. రాజేష్ అన్నకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో కొన్ని రోజుల క్రితం ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఏమంటున్నాడంటే, అన్న, హైందవులు క్రైస్తవుల పట్ల చాలా కోపంగా ఉన్నారంట. ఆ కోపానికి కారణం పాస్టర్లు అంట. పాస్టర్లు హైందవులు చాలా నీచంగా మాట్లాడుతున్నారంట, చాలా నీచంగా చూస్తున్నారని నోటికి వచ్చింది మాట్లాడాడు అన్న. సమాజంలో వెలివేసిన చోట ఎవరు పట్టించుకొని పేదవారి చెంతకు వెళ్ళి నువ్వు కూడా అందరితో సమానమని చెప్పి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది పాస్టర్లే. మద్యం, జోదం, వ్యభిచారం లాంటి వ్యసనాలకు బానిసలై కుటుంబాలను నాశనం చేసుకుంటుంటే వారి చెంతకు వెళ్ళి వాళ్ళని మార్చింది పాస్టర్లే. జ్ఞానవంతమైన జీవితం వైపు నడిపించింది పాస్టర్లే. ఎవరింట్లోనూ కష్టం వస్తే అదేదో వీళ్ళకి వచ్చినట్టు పస్తు నుండి ఉపవాసం ఉండి కన్నీటితో మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసుకున్నా వాళ్ళని ఇంచు కూడా మ్యాచ్ చేయలేవన్నా. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఆ తర్వాత అన్న ఏం మాట్లాడాడంటే, రాజ్యాంగం ఇతర మతాలను దూషించే హక్కు ఎక్కడిచ్చింది? రాజ్యాంగం ఇతర మతాలను దూషించే హక్కు మనకు ఎక్కడిచ్చిందని అన్న మాట్లాడాడు. సరే, పరమాత్మాన్ని దూషించడం అంటే ఏంటో చిన్న వీడియో చూపిస్తాను, చూడన్నా. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. యేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడేసిన తర్వాత, అదే పురుషాంగంలో కొంత భాగాన్ని, ఆ తోలుని కత్తిరించి కింద పడేసిన తర్వాత అది ఏమైంది? అలాగే కుళ్ళిపోయిందా? లేకపోతే కాపులు ఎత్తుకుపోయా? లేకపోతే చెప్పాడు గాడ్డు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ కొట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడు మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తున్నారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు, నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు, నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకో. మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకి తండ్రి లేడు. అదే తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడుకో. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక, అది చెక్క అనుకోపోని చెక్క. 2 చెక్కలు వేశారు కదా, అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా? లేకపోతే
బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి సరే పాస్టర్లా కొడకల్లా రెండరా చూసుకుందాం. మీ పెళ్ళాలని ఇక్కడే దెంగిస్తాను నేను లైన్ లోనే మీ చేత. బేవస్ లంజా కొడకలారా, మీరు ఎట్లా లంజా కొడుకులు కాబట్టి మీరు దాంట్లోనే ఉండండి. మీ పెళ్ళాలు దెంగించుకోండి. మీరు చర్చిలు వెళ్ళి దెంగించుకోవడానికే కదరా మీరు బేవస్ లంజా కొడకలారా. చెప్పండి సార్. అలా అనకూడదు సార్. వెళ్ళి వాళ్ళ పూకు నాకురా నువ్వు అని చెప్పాలి సార్. వెళ్ళి వాళ్ళ పూకు నాకురా నువ్వు అని చెప్పాలి. అదేంటి సార్ ఆడికి ఆడి అమ్మ పూకుని తెంగ లంజా కొడుకు, మతం మారిన లంజా కొడుకులకి గౌరవం ఇచ్చాల్సిన అవసరమే లేదండి వీళ్ళకి. సార్ నా కొడుకుని రేప్ చేస్తాను సార్. నేను మగోడు రేప్ చేయడం మీరు చూడలా, వాడిని రేప్ చేసి చంపుతాను సార్. వచ్చి లంజోడు రేప్ చేసి కూడా తింగుతాను. ఇప్పుడు చెప్పన్నా, ఎవరిని తిడుతున్నారు? రాజ్యాంగం ఇతర మతాలను తిట్టే హక్కు ఎవరికి ఇవ్వలేదు, ఇతర మతాలను దూషించే హక్కు ఎవరికి ఇవ్వలేదు, కరెక్టే. కానీ మరి వీరికి ఇచ్చిందా? మరి వీరు ఎందుకు తిడుతున్నారు? వీరు ఎందుకు అవమానంగా మాట్లాడుతున్నారు? వీరు ఎందుకు దూషిస్తున్నారు క్రైస్తవ్యాన్ని? మరి వీరి గురించి మాట్లాడడం ఎందుకన్నా నువ్వు? చాలా రోజుల క్రితం అన్న ఒక వీడియో చూసాడంట. ఆ వీడియోలో ఒక పాస్టర్ గారు తిరుపతికి వెళ్ళి ఏడుకొండల వెనకాల నుంచి ఒక వీడియో పెట్టి, ఇదిగో అక్కడ చాలా మంది పాపులు ఉన్నారు, వాళ్ళని రక్షించడానికి నేను వచ్చానని ఆ వీడియోలో ఉందంట. దాని గురించి చెప్తూ ఆ పాస్టర్ గారిని చెప్పు తీసుకుని కొట్టాలి అంటున్నాడు. చెప్పు తీసుకుని కొట్టాలంట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గతంలో చాలా రోజుల క్రితం ఒక వీడియో చూశాను. ఒక అతను తిరుపతి వెళ్ళి, ఒక పాస్టర్ తిరుపతి ఏడుకొండల వెనకాతల నుంచి ఇలా వీడియో చూపిస్తూ, అదిగో అక్కడ చాలామంది పాపులు ఉన్నారు, వాళ్ళని మార్చడానికి నేను తిరుపతి వెళ్తున్నానని వీడియో పెట్టాడు. ఆ రోజే ఈ క్రిస్టియన్స్ అంతా అలాంటి వాడిని చెప్పు తీసి కొట్టుంటే, చెప్పు తీసుకుని నిన్ను కొట్టాలన్నా ఎందుకో చెప్పంటావా? ఆ వీడియోని ఎప్పుడు చూసావు? ఎప్పుడు మాట్లాడుతున్నావు దాని గురించి? సపరేట్గా వీడియో అప్పుడే మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? క్రైస్తవుల మీద హైందవులకి కోపం పెంచడానికే? చెప్పన్నా, కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో హైందవ మతం ఆచరింపబడుతుంది. ఎదుటివారి తల్లిదండ్రులు తిట్టే హక్కు మనకి ఎవరిచ్చారు? మన తల్లిదండ్రులు మనకి గొప్ప, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి గొప్ప అని అన్న మాట్లాడుతున్నాడు. భారతదేశంలో హిందూ మతం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ హిందూ మతం ఇక్కడ ఆచరించేవాళ్ళు, దాని భక్తులు ఉన్నారు కదా. అరే మన తల్లిదండ్రులు మనం గౌరవించవచ్చండి, కానీ ఎదుటోడి తల్లిని తండ్రిని తిట్టే హక్కు, విమర్శించే హక్కు మనకెవడిచ్చాడు? ఇస్తే ఆయన తల్లిదండ్రులు ఆయనకి గౌరవం కదా. మరి వాళ్ళ తల్లిదండ్రులు తిడతామంటే ఎవరు ఊరుకుంటారు? క్రైస్తవ్యంలో మరియమ్మ గారు పరిశుద్ధతకి, సహనానికి, దేవుని చిత్తానికి నిలువెత్తు రూపం. క్రైస్తవ్యులు ఆమెను ఒక తల్లిలా భావిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి కారకులయ్యారు. అలాంటి ఆమెను ఎంత నీచంగా మాట్లాడారు, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మరి ఆమె గురించి హైందవులు ఎలా మాట్లాడారో ఒకసారి చూడన్నా. మేరీ ఏ రకంగా లంజది? అది ఎవరి చేత పడుకుంది, ఎక్కడ పడుకుంది, ఎంతమందితో దెంగించుకుంటది? అది ఇదే విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి, దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు మేరీకి పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు, విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. మరి దీని గురించి మాట్లాడవు ఎందుకన్నా నువ్వు? ఏళ్ళ నాటి హైందవత్వం నేర్పించింది ఇదన్నా? ఇతర మతాలను దూషించమని చెప్పిందా? మరి దీని గురించి మాట్లాడవు ఎందుకన్నా? ఇంకా ఏమంటున్నాడంటే వీడియోలో అన్నా, ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారంట. ప్రవీణ్ పగడాల గారిని కొన్ని సంవత్సరాలుగా గమనించి ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి చాలా దారుణంగా చంపారు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదన్నా, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడకపోతే నీ యజమానులు ఇచ్చే చిల్లర రాదానే? చెప్పన్నా రాయేష్ అన్న, ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నావు? ఒక ఆయన టీవీలో చూస్తూ టచ్ అంటే ఎక్కడో ఇంట్లో ఉన్న వాళ్ళు కడుపు నొప్పి తగ్గిపోతుందట. ఇది క్రిస్టియానిటీ కాదండి.
ఎక్కడో ఉన్న వ్యక్తి టచ్ అంటే ఇంకెక్కడో ఉన్న వ్యక్తికి కడుపు నొప్పి తగ్గిందని చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు అన్న. అన్న, నువ్వు బైబిల్ చదవాలన్నా. బైబిల్ చదివితేనే ఇలాంటివి తెలిసేది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిందన్న వీటి గురించి. బైబిల్లో అనేక చోట్ల కేవలం నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్పడం జరిగింది. కేవలం దేవుడే స్వస్థపరచగలడని నమ్మడం ద్వారానే స్వస్థత సాధ్యమవుతుందని బైబిల్ బోధిస్తుంది. విశ్వాసంతో కూడిన ప్రార్థన ద్వారా స్వస్థత కార్యాలు జరుగుతాయని చెప్పబడింది. యేసుక్రీస్తు శిలువపై పొందిన దెబ్బలు మరియు గాయాల ద్వారా మానవాళికి స్వస్థత లభిస్తుందని యెషయా 53:5లో చెప్పబడింది. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను, అవి ఒకసారి చూడన్నా. और तेज उठा पटक की जाए इन प्रेत रोगियों की। ओम राम 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 राम। వీళ్ళ గురించి కూడా మాట్లాడాలిగా. నువ్వు మాట్లాడు, వీడియో చెయ్యి. ఖచ్చితంగా నువ్వు వీళ్ళ మీద వీడియో చేయవన్నా నాకు తెలుసు, ఎందుకంటే నీకు అంత దమ్ము లేదు. ఖచ్చితంగా నువ్వు వీడియో చెయ్యవు. ఆ తర్వాత అన్న ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా ఇతర మతాలను దూషించడం మొదలుపెట్టింది క్రైస్తవులంట. అన్న, నీకు కొన్ని పేర్లు చెప్తాను, అవి జాగ్రత్తగా విను. రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, ఇలా చెప్పుకుంటే ఎన్నో పేర్లన్నా, లెక్కలేని పేర్లు. నువ్వు పెట్టుకున్నావు కదా సంస్థ, అట్లాగే వీళ్ళు కొన్ని సంస్థలు పెట్టుకొని ప్రతిరోజు పని కట్టుకొని మరి యూట్యూబ్లో ఏసయ్యని, మరియమ్మని, పాస్టర్లని, విశ్వాసుల్ని నోటికొచ్చిన బూతులు తిడతారన్నా. వీళ్ళ గురించి కూడా వీడియో చేయాలి కదన్నా నువ్వు. ఒక్క వీడియో అన్నా, ఒక్క వీడియో చాలు, నీలో ఆ దమ్ముందని నమ్ముతా. ఆ తర్వాత అన్న ఏమన్నాడంటే, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు 30,000 మంది వచ్చారు, ఆ తర్వాత నిజం తెలుసుకొని ఎవరు రాలేదు అని అన్నాడు. అన్నా, మార్చి 24, 2026 ప్రవీణ్ పగడాల గారి మొదటి వర్ధంతి. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా చేశారన్న,
చాలా బాగా జరిపించారు, అద్భుతంగా జరిపించారు. ఈ రోజుల్లో కులాన్ని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించేవారు చాలా మంది ఉన్నారు. వారిలో మా రాజేష్ అన్న కూడా. ఇకనైనా మారన్నా, నమ్ముకున్న వర్గానికి న్యాయం చేయన్నా, రాజకీయం కోసం నమ్ముకున్న వర్గాన్ని కించపరిచేలా మాట్లాడే వారికి సలాం కొడతాం ఆపన్నా. రాజేష్ అన్నలా ఎంతో మంది పాస్టర్లను ప్రతిరోజు విమర్శిస్తున్నారు. పాస్టర్లను విమర్శించే ముందు వారు తుడిచిన కన్నీళ్లను, వారు మార్చిన జీవితాలను ఒక్కసారి చూడండి. స్వార్థం నిండిన ఈ లోకంలో పొరుగు వారిని ప్రేమించు అనే సందేశంతో వర్గాల మధ్య మానవత్వమే పరమార్థమని చాటి చెబుతుంది పాస్టర్లే. నైతిక మరియు క్రమశిక్షణతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో పాస్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. విమర్శ చేయటం చాలా సులభం, కానీ వారిలా సేవ చేయటం చాలా కష్టం. నాడు మహాసేన అనే సంస్థను స్థాపించింది కేవలం పాస్టర్ల కోసమే, పాస్టర్లని కాపాడటం కోసమే, పాస్టర్ల మీద జరుగుతున్న అన్యాయాల గురించి పోరాడటానికే మహాసేన అనే సంస్థను స్థాపించావని చెప్పిన నువ్వు ఈరోజు వారినే విమర్శించే స్థాయికి దిగజారిపోయావన్నా. న్యాయం వైపు నిలబడటం చేతకాకపోతే మహాసేన అని తీసేసి భజన సేన అని పెట్టుకో. పాస్టర్లను అవమానించే రోజులే నీ రాజకీయ పతనానికి ఆరంభం.